హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటే అందులో ఒక క్లయింట్ మాత్రం భూమితో కాస్త తేడాగానే మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు కదా. నీ పేరేంటి? పేరుకు తగ్గట్టే పర్సనాలిటీ చాలా బాగుంది అని చెప్పి భూమితో చెప్తూ ఉంటారు. అదంతా విన్న గగన్ ఒక్కసారిగా తన వైపు చాలా కోపంగా చూస్తాడు. కానీ భూమికి పాపం ఏమీ అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. ఇంకా అలా గగన్ అయితే ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ క్లయింట్ ఏమ్మా ఒకసారి పక్కకి రా అని చెప్పి పిలుస్తాడు. పిలిచిన వెంటనే నీకు శాలరీ ఎంత ఇస్తున్నారు, నువ్వు ఎక్కడుంటావు అని చెప్పి ఇంకా భూమి భుజంపై చేయి వేయాలని ట్రై చేస్తూ ఉంటాడనమాట ఆ క్లయింట్. ఇంకా వెంటనే గగన్ పరిగెత్తుకుంటూ ఆ క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాడిని బాగా కొడతాడు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇదంతా నా కోసమే చేశారా అని అడుగుతుంది భూమి. లేదు, ఒక పిఏని అపాయింట్ చేసుకున్న సీఈఓగా చేశాను. చూడు భూమి, నువ్వంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది అని చెప్పట్లేదు, కానీ ఆడపిల్ల జోలికి ఇలాంటి వెధవలు ఎవరొచ్చినా స్ట్రాంగ్గా ఉండాలి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం చేసుకునే విధంగా ఉండకూడదు అని చెప్తాడు గగన్. ఇంకా ఒక్కసారిగా భూమి గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ అసలు ఈయన మనసులో నేను ఉన్నానా లేనా, ఎందుకు ఈయన నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఒకసారి టెస్ట్ చేస్తాను అని చెప్పి ఆలోచనలో పడుతుంది భూమి. గగన్ భూమి ఇద్దరు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారు. భూమి దొంగతనంగా డ్రెస్ ఇంకా చేంజ్ చేసేసుకొని ఒక ల్యాప్టాప్ తీసుకొని బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ధరణి ఇలా కాల్ చేస్తుంది. ఇంకా గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో, ఏవండి, నాకంతా మా ఫ్రెండ్ చెప్పేసిందండి, మీరు దాన్ని కాపాడారంట కదా. నాకు డౌటు, తన మనసులో మీరున్నారో లేదో కాదు, మీ మనసులో ఇంకా భూమి ఉందా అని అడుగుతుంది ధరణి. నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతారు గగన్. అది అది అని అంటుంది భూమి. సరే చెప్తా విను. ఉంది, నా మనసులో ఆ భూమి ఉంది. ఇప్పుడు నువ్వేమైనా చేయగలవా? భూమిని నన్ను ప్రేమించడానికి సహాయం చేస్తావా? చెప్పు, చేస్తావా అని అడుగుతారు. అంటే సడన్గా అడిగితే ఎలా చెప్తానండి అని అంటుంది ధరణి. కదా, అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు? చూడు, నా మనసులో భూమి లేదు, ఉండదు అని చెప్పి కాల్ కట్ చేస్తారు గగన్. ఎంత లేదని చెప్పినా నా మనసు నిండా భూమినే ఉంది, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కూడా భూమినే. ధరణి ఇలా కాల్ చేసి భూమిని మనసులో ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటుందంటే డౌట్ లేదు, నన్ను భూమి ప్రేమిస్తోంది, కానీ ఆ విషయాన్ని బయట పెట్టట్లేదు. నేనున్నాను కదా, ఏది చేసైనా భూమి మనసులో ఉన్నది గగన్ మాత్రమే అని భూమి నోటితోనే చెప్పిస్తాను. అలా చెప్పాలి అంటే మనకు ఒక సరైన ఆయుధం కావాలి. ఎవరు ఆయుధం అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్. ఎస్, నాకు దొరికేసింది ఆయుధం, ఆ నక్షత్ర. వీలైనంత త్వరగా నక్షత్రాన్ని కలవాలి అని మనసులో అనుకుంటారు గగన్. ఇది ఇలా ఉండగా అపూర్వ గగన్ ఆఫీస్కి రీచ్ అవుతుంది. ఇంకా గగన్ అప్పుడే వర్క్ చేసుకుంటూ ఉంటారు. రేయ్, లోపలికి రావచ్చా అని అడుగుతుంది. ఓ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు గగన్. అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా భూమి వస్తూ ఉంటే కరెక్ట్గా అపూర్వని నక్షత్రం చూసి వెంటనే వెళ్ళి దాక్కుంటుందనమాట భూమి. ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అని అంటుంది అపూర్వ. నీకు మర్యాద ఇవ్వడం ఎక్కువ, మాటల్లో కూడా చూపించాలా? సరే, ఎందుకు వచ్చావు? నాకు టైం లేదు, త్వరగా చెప్పిపో అని అంటారు గగన్. ఓ, వీడి పొగరంతా నాకు చూపిస్తున్నాడు. సరే చెప్తా విను. నా కూతురు నక్షత్ర నిన్ను ప్రేమిస్తుందని నీకు తెలుసు కదా, ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. నువ్వు దాన్ని పెళ్ళి చేసుకుంటావా అని అడుగుతుంది అపూర్వ. ఏంటి, నేను నీ కూతురు నక్షత్రని ఇంపాసిబుల్ అని అంటాననుకున్నావా అపూర్వ అని అంటాడు గగన్. ఒక్కసారిగా భూమి అపూర్వ ఇద్దరు షాక్ అయిపోతారు. నక్షత్ర మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి అంటే ఏంట్రా, నువ్వు నిజంగా నా నా కూతుర్ని
అపూర్వ. నేను నీ కూతురు నక్షత్రని పెళ్లి చేసుకోవడానికి ప్యూర్గా సిద్ధపడుతున్నాను అని చెప్తారు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. నువ్వు చెప్పేది నిజమా అని అంటుంది. నక్షత్ర వచ్చి, ఏంటి మమ్మీ ఎందుకలా అడుగుతున్నావు? బావ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. బావ చెప్పేది నిజమే, ఇంక నువ్వేం మాట్లాడద్దు. బావా నాకు తెలుసు బావా, నువ్వు ఒప్పుకుంటావు నాకు తెలుసు బావా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అపూర్వని పంపించేసి ఇంకా గగన్ దగ్గరికి వచ్చి తన బుగ్గపై కిస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇంకా భూమి అదంతా చూసి ఒక్కసారిగా జెలస్గా ఫీల్ అవుతుంది. గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. భూమి గగన్ దగ్గరికి వస్తుంది. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? మీరు దాన్ని పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది భూమి. ఎందుకు చేసుకోకూడదు? అవును చేసుకుంటాను అని అంటారు. అదేంటండి, మీరెక్కడా అదెక్కడా? మీ క్యారెక్టర్ ఏంటి, దాని క్యారెక్టర్ ఏంటి? దాని మొండితనానికి మీ మంచితనానికి అస్సలు సెట్ అవ్వదండి. నా మాట విని వేరే అమ్మాయినైనా చేసుకోండి, కానీ దాన్ని పెళ్లి చేసుకోవద్దు అని అంటుంది భూమి. అంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తున్నావా అని అడుగుతారు గగన్. వేరే అమ్మాయి అంటే వేరే అమ్మాయి కాదు, ఇప్పుడంత తొందరేముందని? అయినా మీరిప్పుడే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? కొద్ది రోజులు ఆగచ్చు కదా అని అంటుంది భూమి. లేదు భూమి, రోజు ఇంటికి వెళ్ళగానే అమ్మ ఇదే విషయంపై నన్ను పదే పదే ప్రశ్నిస్తూనే ఉంది. భూమిని నువ్వు ప్రేమించావు, కానీ భూమి నిన్ను కాదనింది. కాబట్టి నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో, మంచిగా పెళ్లి చేసుకో, అప్పుడు నువ్వు భూమిని మర్చిపోతావని రోజు నాకు క్లాస్ చెప్తున్నారు. అయినా మీరు దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటుంది భూమి. నీ ఇష్టంతో నాకేం పని భూమి? నా ఇష్టమే కదా కావాల్సింది. సరే, నేను పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ విషయం అమ్మకి చెప్పాలి. ఓకే, నీకు కూడా టైం అయిపోయింది కదా భూమి, ఓకేనా? బాయ్ అని చెప్పి అలా ఇంకా వెళ్తూ ఉంటాడనమాట గగన్. ఇంకా భూమి చాలా బాధగా ఫీల్ అవుతుంది. ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు, ఈయనకి దగ్గర అవ్వాలనుకుంటే నేనేంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి పాపం భూమి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూనే ఇంటికి వస్తుందన్నమాట భూమి. ఇంకా ఇంటికి వచ్చి కృష్ణప్రసాద్ని పిలుస్తూ ఉంటుంది. మావయ్య 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 అని పిలుస్తూ ఉంటుంది. ఆయన కృష్ణప్రసాద్ అయితే వినిపించుకోరు. ఏంటి మావయ్య ఎన్నిసార్లు పిలుస్తున్నా మీరు ఎందుకని వినిపించుకోవట్లేదు? ఏమైంది మావయ్య అని అడుగుతుంది. ఏం లేదమ్మా భూమి, ఏమైందమ్మా అని అడుగుతారు. అది కాదు మావయ్య, ఆయన ఏం చేశారో తెలుసా అని అంటుంది భూమి. అమ్మ భూమి, నా మనసేం బాలేదమ్మా, ఇంకెప్పుడైనా నీతో మాట్లాడతాను అని చెప్పి పక్కకు వెళ్ళిపోతారు. ఇదేంటండి మావయ్య, ఏమైంది మీకు? ఇలా మాట్లాడుతున్నారేంటి? చెప్పండి మావయ్య, ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదమ్మా, ఆ అపూర్వ హిందూకి కట్నం ఇస్తానని మాటిచ్చి మాటని నిలబెట్టుకోకుండా ఇప్పుడేమో తను కవర్ చేసుకుంటుంది. ఇప్పుడు అసలు కట్నమే తను ఇవ్వనని చాలా మొండిగా మాట్లాడుతుంది. తను చాలా తప్పు చేస్తుందమ్మా అని చెప్పి పాపం అలా నిజమంతా జరిగిందంతా చెప్పేస్తాడనమాట కృష్ణప్రసాద్. ఇంకా ఒక్కసారిగా భూమి అయితే ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి నాన్నతో చెప్తాను అని అంటుంది. వద్దమ్మా, నాన్నతో చెప్పొద్దు. ఆయనతో చెప్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. తర్వాత అపూర్వ ఏం చేస్తుందో కూడా అందరికీ తెలుసు. అందుకే మేమెవరం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాం. అమ్మా భూమి, ఈ విషయాలు నువ్వేం మనసులో పెట్టుకోవద్దు. నేనే నా ఫ్రెండ్ని అప్పడుగో ఏదో ఒకటి చేసో ఈ కట్నం ఇచ్చేస్తానులే అని పాపం వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ నక్షత్రకి కాల్ చేస్తారు. హలో బావా, నీ కాల్ గురించి ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు నువ్వు నాకు కాల్ చేయడం కానీ నేను నీకు కాల్ చేయలేదు కదా బావా అని సిగ్గుపడుతూ ఉంటుంది నక్షత్ర. హలో, మనిద్దరం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఒకసారి మీ అమ్మకి ఫోన్ ఇవ్వు అని అంటారు గగన్. అలాగే బావా అని మమ్మీ మమ్మీ ఇదిగో నీతో గగన్ బావ మాట్లాడతారంట, ఫోన్ తీసుకో అని చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఏంట్రా అని అడుగుతుంది. ఏం లేదు, ఒకసారి నేను చెప్పిన ప్లేస్కి నీ కూతుర్ని తీసుకొనిరా అని అంటారు గగన్. నేనెందుకు, అదే వస్తుంది అని అంటుంది అపూర్వ. ఏంటి అపూర్వ, అత్తయ్య నా
కూతుర్ని పెళ్లి చేసుకుంటావా నువ్వు నా ఆఫీస్కి వచ్చి మరి నన్ను అడిగావు. ఈ విషయాన్ని మర్చిపోయావా? మా ఆఫీస్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. అది తీసుకెళ్ళి డైరెక్ట్గా నీ భర్త శరత్ చంద్రకి చూపించాననుకో, ఏం చేస్తాడో ఒకసారి నీ ఫ్లాష్ బ్యాక్కే వదిలేస్తున్నా. కాబట్టి అరగంటలో 5 కోట్ల క్యాష్ తీసుకొని నా దగ్గరికి రా. వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను అని కాల్ కట్ చేస్తారు గగన్. అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. నక్షత్ర, ఏంటి మమ్మీ, నేను అంతా విన్నాను. అంటే బావకి నువ్వు 5 crores తీసుకొని రమ్మంటున్నాడు. పదా తీసుకెళ్దామని అంటుంది. హేయ్, నువ్వు ఆగవే, ఏది పడితే చేయకూడదు. అయినా వాడేంటి నన్ను అడుగుతున్నాడు అని అడుగుతారనమాట. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. ఏంటి ఏంటి మమ్మీ, బావేమైనా బయటవాడా? ఏదో అవసరం వచ్చింటుంది, తప్పేముంది తీసుకువెళ్తే? నువ్వు కాకపోతే నేను తీసుకువెళ్తాను. నాకు బీరువా కీస్ ఎక్కడున్నాయో తెలుసు కదా అని ఇంకా నక్షత్రనే 5 crores బ్యాగ్లో తీసుకొని వస్తూ ఉంటుంది. నక్షత్ర ఆగు అని అంటుంది అపూర్వ. నువ్వెన్ని చెప్పినా నేను ఆగను, రా వెళ్దామని చెప్పి గట్టిగా ఇంకా అపూర్వను కూడా లాక్కు వెళ్తూ గగన్ చెప్పిన ప్లేస్కి రీచ్ అవుతారు నక్షత్ర అండ్ అపూర్వ. గగన్ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా చెర్రీ అలా బయలుదేరుతూ ఉంటాడు. చెర్రీ దగ్గరికి వస్తుంది భూమి. చెర్రీ, ఒక్క నిమిషం. అవును, మీ అన్నయ్య కాల్ లిఫ్ట్ చేయటం లేదు, ఏమైంది అని అడుగుతారు. హో అదా, మా అన్నయ్య ఒక ట్రాప్ ప్లాన్ చేశాడు భూమి. అది డ్రామా హైలైట్గా ఉంటుంది, అందుకే నీ దగ్గరికి చెప్దాం అనుకున్నా కానీ చెప్పలేదు. అక్కడికే వెళ్తున్నాను, అన్నయ్య దగ్గరికే వెళ్తున్నాను అని అంటారు చెర్రీ. అయితే నన్ను కూడా తీసుకువెళ్ళవా అని అడుగుతుంది భూమి. నిన్న వద్దులే భూమి, మళ్ళీ అన్నయ్య చూస్తే అని అంటారు. ప్లీజ్ ప్లీజ్ చెర్రీ, ఒకసారి తీసుకువెళ్ళవా అని అడుగుతుంది. సరే రా అని చెప్పి ఇంకా చెర్రీ అండ్ భూమి కూడా బయలుదేరుతారు. ఇంకా గగన్, అపూర్వ, నక్షత్ర అయితే ఏంట్రా, ఎందుకు 5 crores నన్ను తీసుకురమ్మని చెప్పావు అని అడుగుతుంది అపూర్వ. ఎందుకంటే చెప్తా, రా వెళ్దాం అని ఇంకా అలా తన్నైతే తీసుకువెళ్తూ ఉంటారనమాట. ఇంకా కారులో ముగ్గురు బయలుదేరుతారు. అప్పుడే కరెక్ట్గా ఇందు వాళ్ళ ఇంటికి తీసుకువస్తాడు చెర్రీ భూమిని. ఇదేంటి చెర్రీ, ఇక్కడికి తీసుకువచ్చావేంటి అని అడుగుతారు. నేను చెప్తాను కదా, ఒక్క నిమిషం నువ్వా అని చెప్పి హ్యాపీగా ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. ఇంకా అలా చూస్తూ ఉంటే అపూర్వని అక్కడికి తీసుకువస్తాడు గగన్. ఏంటి ఇక్కడికి తీసుకువచ్చాననుకుంటున్నావా? నువ్వు లోపలికి వెళ్ళి 5 crores అప్పచెప్పి వచ్చాక పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో చెప్తాను, సరేనా అని అంటారు గగన్. వావ్ మమ్మీ, బావ పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం అంటున్నాడు మమ్మీ. నాకు ఎంతో సంతోషంగా ఉంది మమ్మీ. మమ్మీ రా మమ్మీ, వెళ్ళిచ్చేద్దాం రా అని చెప్పి లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా లాక్కు వెళ్తూ భూమి ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట. అపూర్వ ఇందు ఇందు అని పిలుస్తూ ఉంటుంది. అత్తయ్య రండి అని చెప్పి ఇంకా కూర్చోబెట్టి అందరూ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారనమాట. వంశీ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు. మీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చాను, వద్దంటే చెప్పండి వెళ్ళిపోతాను అని అంటుంది అపూర్వ. మీకు అందుకే పిలిచాను, కూర్చోండి అని చెప్పి ఇంక కూర్చోమంటారు. ఇందులో 2 కోట్లు అని అంటుందన్నమాట అపూర్వ. ఏంటి మమ్మీ అబద్ధం చెప్తావేంటి? 2 కోట్లు కాదు, 5 కోట్లున్నాయి. ఇదిగోండి, మా మమ్మీ మీకు కట్నం ఇస్తానంది కదా, ఆ కట్నమే తీసుకొచ్చాం, తీసుకోండి అని చెప్పి ఇంకా నక్షత్ర అలా ఇస్తుందనమాట. ఇంకా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇందు వాళ్ళ అమ్మా నాన్న. ఇంకెప్పుడైనా కట్నం రాలేదని మాట్లాడారో పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాం, రా నక్షత్ర అని అపూర్వ వాళ్ళని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బయటికి వచ్చాక నక్షత్ర, బావా నువ్వు చెప్పినట్టే కట్నం డబ్బులు ఇచ్చేసాం బావా ఇప్పుడు చెప్పు, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం, ఎక్కడ పెళ్లి చేసుకుంటాం, ఎలా పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది. పెళ్ళా? ఎవరితో పెళ్ళి, ఎక్కడ పెళ్ళి అని అడుగుతారు గగన్. దూరం నుండి చూస్తున్న భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి బావా, నిన్న మా మమ్మీ ఆఫీస్కి వస్తే చెప్పావు కదా
మరేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది నక్షత్ర. చూడు నక్షత్ర, పెళ్ళి అన్నాక చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ జరుగుతాయా ఏంటి? జరగవు కదా. మాటలు అనేవి మాటల వరకే ఉంటాయి, అవి చేతుల వరకు ఎలా తీసుకువెళ్తాం? అయినా నీది కాదు తప్పు, నిన్ను పెంచినా మీ అమ్మది తప్పు. ఇప్పట్లో ఆడపిల్లలు ఎలా ఉంటున్నారు? కొంచెం సంధిస్తే భర్తల్ని కూడా మార్చేస్తున్నారు. అలాంటిది నువ్వు నా పిచ్చి మాటలు నమ్మి ఎలా ఒప్పుకున్నావు అని అంటారు గగన్. రేయ్, నువ్విదంతా కావాలని చేసావు కదా అని అంటుంది అపూర్వ. ఏంటపూర్వ, నీ మాటలు నీకే తిరిగి అప్పచెప్తే నీకంత కోపం వచ్చిందా? నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న నాకెంత కోపం రావాలి? చూడు, ఇప్పుడు చెప్తున్నాను, నా చెల్లెళ్ళకి ఇవ్వాల్సిన కట్నం నువ్వు ఇచ్చావు. కానీ ఇంకెప్పుడైనా నా చెల్లెలి జీవితంలో మళ్ళీ నిప్పులు పోయాలని చూసావో ఈ గగన్ గురించి నీకు బాగా తెలుసు అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్. ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏవండి అని పిలిచి ఇంకా భూమి అయితే గగన్ని హక్ చేసుకుంటుంది. భూమి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నక్షత్ర అండ్ అపూర్వ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.